తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఎన్టీఆర్తో మొదలైన ఈ షో ఇప్పటి వరకు నాగార్జున కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే 8 సీజన్స్ కంప్లీట్ అయిన ఈ షో త్వరలో 9వ సీజన్కి సిద్ధమవుతుంది. సీజన్ 8 అంచనాలకు తగ్గట్టుగా ఆకట్టుకోలేకపోయింది. అందుకే 9వ సీజన్లో స్టార్ స్టేటస్ ఉన్న వాళ్ళను, ఆడియన్స్కి బాగా తెలిసిన వాళ్ళను తీసుకురావాలని మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపికలో ఫస్ట్ రౌండ్ను కూడా నిర్వాహకులు పూర్తి చేశారని తెలుస్తుంది. అంతేకాదు సెట్ వర్క్ను కూడా మొదలు పెట్టేశారని అంటున్నారు. బిగ్ బాస్ షోకు 2 నెలల సమయం ఉన్నప్పటికీ ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సీజన్ కోసం టాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు కుమారుడు ప్రముఖ హీరో సుమంత్ అశ్విన్ను నిర్వాహకులు సంప్రదించారని తాజాగా తెలిసింది. దీంతో అతడు షోలోకి వస్తున్నాడని సమాచారం. తునిగా అనే సినిమాతో హీరోగా పరిచయమైన సుమంత్ అశ్విన్ ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించాడు. అందులో అంతకుముందు ఆ తర్వాత కేరింత మాత్రమే ప్రేక్షకుల ఆదరణను అందుకున్నాయి. ఆ తర్వాత అతడికి బ్రేక్ రావట్లేదు. దీంతో బిగ్ బాస్ ద్వారా జనాల్లోకి వెళ్ళొచ్చనే ఉద్దేశంతోనే 9వ సీజన్కు సుమంత్ ఒప్పుకున్నాడని సమాచారం. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్లు సుమంత్ అశ్విన్ బిగ్ బాస్లోకి వస్తారా లేదా అనేది చూడాలి. గత సీజన్స్లో ప్రేక్షకులు ఆసక్తిని నిలుపుకోవడంలో కొన్ని లోపాలు చోటు చేసుకోవడంతో ఈసారి పూర్తిగా కొత్త తరహా మార్పులతో రాబోతున్నారు. ముఖ్యంగా గత సీజన్స్లో కొన్ని తరహా ఎంట్రీలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో కంటెస్టెంట్ సెలక్షన్లో కఠిన నిబంధనల్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇంతవరకు వచ్చిన బిగ్ బాస్ సీజన్లో కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పాత కంటెస్టెంట్స్ను తిరిగి తీసుకొచ్చిన విధానం ప్రేక్షకులను నిరాశపరిచినట్లు అర్థమైంది. అందుకే ఈసారి అలాంటి ఎంట్రీలను పూర్తిగా తొలగించి ఫ్రెష్ కంటెస్టెంట్స్తో షోను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు బిగ్ బాస్ టీం ప్రయత్నిస్తుంది. పైగా గత 2 సీజన్స్లో లవ్ ట్రాక్లు పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఈసారి అవి సహజంగా జరిగేలా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. హోస్ట్ విషయానికి వస్తే నాగార్జున గారిని కొనసాగించాలనే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. గత 2 సీజన్స్లో కొన్ని విమర్శలు ఎదురైనా కూడా ఆయన హోస్టింగ్కు మంచి రెస్పాన్స్ రావడంతో మళ్ళీ అదే ఫార్మాట్ను కొనసాగించబోతున్నట్టు సమాచారం. అయితే నెరేషన్లో మార్పులు చేసి షోను మరింత న్యాచురల్గా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అంతేకాకుండా గతంలో కామన్ మ్యాన్ ఎంట్రీలు హౌస్లో కొంతమంది సెలబ్రిటీలకు ఇబ్బంది కలిగించాయని భావిస్తూ ఈసారి అలాంటి అవకాశం లేకుండా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 మరింత టఫ్గా కొత్త రూల్స్తో ప్రేక్షకులను అలరించే విధంగా డిజైన్ అవుతుండటంతో ఈసారి షో ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.